శివుని పంచముఖాల గురించి మీరు అందించిన సమాచారానికి తెలుగు అనువాదం కింద ఇవ్వబడింది. 5.2 పంచముఖాలకు గుణాలను తాత్వికంగా ఆపాదించడం. సార్వత్రిక క్రియలను నిర్వహిస్తున్నప్పుడు పంచముఖాలు ఆ క్రియల స్వభావాన్ని బట్టి గుణాలతో అనుసంధానించబడి ఉంటాయి. ముఖం ప్రాథమిక క్రియ. అనుబంధ గుణం. వివరణ. ఈశాన అనుగ్రహం, మోక్షం. గుణాతీతం, శుద్ధసత్వం. త్రిగుణాలకు అతీతమైన తురీయ స్థితిని, పరమచైతన్యాన్ని సూచిస్తుంది. తత్పురుష తిరోధానం. రజోగుణం జీవిని కర్మచక్రంలో చలనం, క్రియ ఉంచుతుంది. నిరంతర కార్యకలాపాలను ప్రేరేపిస్తుంది. అఘోర సంహారం, లయం. తమోగుణం రుద్రతత్వం. భౌతిక రూపాల వినాశనం, నిర్మూలన మరియు విసర్జన తమోగుణ లక్షణాలు. వామదేవ స్థితీ రక్షణ. రజోగుణం సృష్టిని నిలబెట్టడానికి మరియు సమతుల్యం చేయడానికి నిరంతర క్రియాశీల శక్తి, క్రియ అవసరం. సద్యోజాత సృష్టి. తమోగుణం స్థూల భౌతిక సృష్టి, పృథ్వీతత్వం. జీవిని మాయలో బంధిస్తుంది. పంచముఖాలను పూజించడం యొక్క అంతిమ లక్ష్యం త్రిగుణాల నుండి విముక్తి పొందడమే. రజో తమోగుణాల పరిధిలో ఇబ్బందులు ఎదురైనప్పుడు సత్వగుణాన్ని ఓర్పు, శాంతి, త్యాగం నిరంతరం పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. పంచముఖాలపై ధ్యానం చేయడం ద్వారా భక్తులు పంచభూతాలను సమతుల్యం చేసుకుని గుణాల ప్రభావాన్ని నుండి తప్పించుకోవచ్చు. అంతిమంగా ఈశానముఖం యొక్క అనుగ్రహం ద్వారా సత్వగుణాన్ని కూడా అధిగమించి శివరూపమైన తురీయ స్థితిని, గుణాతీత స్థితి పొందడం సాధ్యమవుతుంది. వేదాలు, ఆగమాలు మరియు పూజ యొక్క ప్రాముఖ్యత. పరమేశ్వరుని పంచముఖాలు కేవలం విశ్వపాలనకే కాక సకల జ్ఞానానికి మూలమైన వేదాలు మరియు ఆగమ గ్రంథాల ఆవిర్భావానికి కూడా కారణం. శివుడు వేదాలకు పితామహుడిగా పరిగణించబడతాడు. 6.1 పంచముఖాల నుండి వేదాలు మరియు ఆగమాల ఆవిర్భావం. పరమేశ్వరుడు సృష్టికార్యాన్ని బ్రహ్మకు అప్పగించినప్పుడు బ్రహ్మ సృష్టిని ఎలా చేయాలో అర్థం చేసుకోలేకపోయాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆయన 5 ముఖాల నుండి అద్భుతమైన గ్రంథాలైన వేదాలు మరియు ఆగమాలు ఉద్భవించాయి.